చేసుకోవడానికి మనము తోటకూరని చిన్న పీసెస్లా చాప్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాన్ని స్టవ్ పైన పెట్టేసి తోటకూర వేసి ఉప్పు వేసి అన్నీ వేసేయాలి. ఆ తర్వాత దాన్ని మంచి మిక్స్ చేయాలండి. అది కొంచెం మొత్తం దగ్గరకు అయిపోతుంది కదా అండి, అప్పుడు మనము పొగలాగా వస్తుందండి. అప్పుడు ఇది మా నాన్నమ్మ వాళ్ళ మమ్మీ వేసేదంట అండి, చాలా బాగుంటుందండి. కానీ ఇది చూడండి, అది నీళ్ళు వస్తుంది. ఇప్పుడు కొంచెము కారం ఇంకా గార్లిక్ వేసుకోవాలి. గార్లిక్ అంటే వెల్లుల్లి దంచి కొంచెం దంచాలండి. కొంచెం దంచేసి వేసుకోవాలి అండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇది ఇప్పుడు మనం మజ్జిగ చేసుకునే దాంతో ఇట్లా దంచి రోల్ చేస్తూ ఉండాలండి. మిక్సింగ్గా వేస్తూ ఉండాలండి, మిక్స్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత దాంట్లో జీలకర్ర, ఆవాలు ఇంకా రెడ్ చిల్లీ వేసుకొని ఉండాలండి. ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. చిల్లింది అండి, చాలా చిల్లుతుంది. పట్ 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 అండి. ఇప్పుడు నీట్గా అయిందండి. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకోబోతున్నాం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి మనం అండి. ఇప్పుడు మిక్స్ చేస్తూనే ఉండాలి. మిక్స్ 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 చేస్తూ ఉండాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా అయింది. కానీ మోస్ట్లీ గ్రీన్ ఇంకా పింక్ వైటే కనిపిస్తుందండి, రెడ్ తక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఆనియన్స్ ఎక్కువ వేసినాం, కరివేపాకు ఎక్కువ వేసినాం కదా అండి, అందుకే అట్లా. సో మీకు ఇష్టమా అండి ఇది? నాకైతే చాలా ఇష్టం అండి. ఎందుకు తెలుసా అండి, నాకు ఇది చాలా ఇష్టం. ఎందుకంటే నాకు ఈ ఫ్లేవర్ చాలా నచ్చుతుంది. ఇప్పుడు మనము పసుపు వేసుకోవాలండి. ఎందుకు తెలుసా అండి, కలర్ రావడానికండి. కలర్ ఇంకా టేస్ట్. మిక్స్ చేసుకోవాలి అండి. నేనైతే కలరే అంటా అండి, ఎందుకంటే మనకు తెలియదు కదా అండి ఎక్కువ వీటి గురించి. ఎందుకంటే నేను కలర్ ఎందుకంటా అంటే అన్ని కూరలు ఎప్పుడు ఎల్లోగా ఉంటాయండి, అందుకే నేను ఎప్పుడు ఎల్లో అంట. ఇప్పుడు కొంచెం ఉప్పు చిలుకోవాలి, ఎందుకంటే చెఫ్స్ వేసినట్టు వేయాలండి, ప్రొఫెషనల్స్ లాగా. ఇప్పుడు మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ 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 మిక్స్. సో అండి, మీకు కనుక ఈ తోటకూర కర్రీ ఇష్టమైతే ప్లీజ్ కమెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో ఇప్పుడు ఇట్లా నీట్గా మిక్స్ చేస్తూ ఉండాలండి. ఆ తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. కారమా? నాకైతే కారం అస్సలు నచ్చదండి, కానీ ఏం చేయాలి, మనం దాంతోనే టేస్ట్ వస్తుంది కదా అండి. నాకు ఎందుకు నచ్చదు తెలుసా అండి కారము, ఎందుకంటే అది కళ్ళలో పడితే ఏడుస్తాం కదా అండి మనం, అందుకే నాకు ఎక్కువ నచ్చదండి కారం అండి. కొన్ని కర్రీస్ అట్లాంటివి కొన్ని ఆరెంజ్ కలర్లో ఉంటాయి కదా అండి. ఇప్పుడు మనము ముందు చేసుకున్నాం కదా అండి తోటకూర, అది దీంట్లో వేసి మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇప్పుడు చూపిస్తాను ఎట్లా మిక్స్ చేయాలో. 3, 2, 1 గో. మా నాన్న కలుపుకున్నట్టు మీరు కూడా కలుపుకోనండి. ఫేవరెట్. నాకు తోటకూర అంటే చాలా ఇష్టం అండి, నోరైతే ఊడుతుంది. వావ్ అండి, మీకు వావ్ అంటే ఇష్టమా? వావ్ అంటే వర్డ్ నాకు కూడా ఇష్టం అండి. దీనికి యూజ్ చేయడం ఇంకా ఇష్టం వీటిలాంటివి వాటికి. సో మీకు కూడా ఇష్టమైతే ప్లీజ్ కమెంట్.
ఇట్లా మిక్స్ చేస్తూ ఉండాలి, మెల్లిగా ఊకే మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇట్లా నీట్గా మిక్స్ చేసిన తర్వాత ధనియా పౌడర్ అని ఉంటాయి కదా అండి, ధనియాలని మిక్సీలో వేసి పౌడర్ లాగా వస్తుంది కదా అండి, అదే ఇదండి ధనియా పౌడర్ అంటారు దాన్ని. సో ధనియా పౌడర్ బాగుంటుందా అండి? నాకు తెలియదండి, ఎందుకంటే నేను ఎప్పుడు ప్లెయిన్గా తినలేదు దాన్ని. అట్లా నీట్గా మిక్స్ చేస్తూ ఉండాలండి. అది వేసిన తర్వాత దీంట్లో అన్ని రెసిపీస్ కన్నా ఎక్కువ మిక్సింగే ఉందండి, నిజంగా అండి. వావ్, దీన్ని చూస్తే ఎట్లనో ఉందండి, మంచిగా నీట్గా క్యూట్గా ఉంది, టేస్టీగా ఉంది అనుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని ఇప్పుడు మనము ఒక ప్లేట్ తీసుకొని వేడి వేడి అన్నంలో తోటకూర వేసుకొని అలాగా కలిపేసి ఆ చేతి ముద్దని నోట్లో పెట్టుకుంటే ఆహా ఎంత బాగుంటుంది. సో మీరు కూడా తొందరగా అయిపోగొట్టండి అండి, మీరు కూడా తినండి. మీకు ఎంత నచ్చుతుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకైతే చాలా ఫేవరెట్ అండి. సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ క్లిక్ ద బెల్ ఐకాన్. సో బాయ్ బాయ్, నేనైతే